10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 1000 ఏండ్ల విధ్వంసం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేంటో చెప్పాలని ప్రశ్నించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో చేయని అభివృద్ధిని 16 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ చేసిందన్నారు. కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చగొడితే సహించేది లేదని హెచ్చరించారు. వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ సభను బహిష్కరించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇవాళ కూడా చెప్తున్నాం, జిల్లా ప్రజలని విధ్వంసంతో 10 ఏళ్ళు విధ్వంసం చేసిండ్రు. 1000 ఏళ్ల విధ్వంసం అది. మీరు చేసిన పాపాలు కళ్ళకు అద్దినట్టు మాకు అవుపడుతున్నాయి. మర్చిపోయింది అనుకోని మీరు ఇట్లేమైనా ఆలోచనలు ఉండి చలో వరంగల్ ఎక్కడ నేను సభ పెట్టింది ఎక్కడను, ఎన్ని జిల్లాలు చేసినావు, ఏం చేసినావు అనేది కూడా సోయలేదు. చలో వరంగల్ సభ వరంగల్ ఉన్నదా? హనుమకొండ జిల్లా అది. చలో వరంగల్ అని పెట్టుకొని సొక్కి సోయి లేకుండా ఇష్టానుసారంగా దొంగలు తిరిగి సంపాదించిన డబ్బుని ఎగచల్లుకుంటా మళ్ళా ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేయడానికి దుకాణం పెట్టుకున్నావు. మీ యొక్క ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవటానికి ఈ యొక్క దుకాణం ఇది. అంతేగాని మీరు ఏం చేసిందని చెప్పిందో నేను అడుగుతా చెప్పండి. ఇవాళ ముక్కుసూటిగా వరంగల్ జిల్లా ప్రజలకు మీరు ఏం చేసిందో జవాబు చెప్పండి. అది చెప్పకుండా కాంగ్రెస్ విమర్శిస్తే మీకు 4 ఏదో సింపతి వస్తుంది అనుకున్నాం. ఆ తెలంగాణ యాసల భాషలో మాట్లాడితే ఇంకేదో సింపతి వస్తుంది అనుకున్నాం. ప్రజలు అడిగిన నాన్నల కోసం ఎదురు చూస్తాడట. ఏం చేసిందని చెప్పి జిల్లాకి ఎదురు చూస్తారో చెప్పు. జిల్లాకి ఏం చేసిందని వీళ్ళే బయట వాళ్ళు ఎవరు చెప్పరు దీనికి. ఇంకేమైనా ఉంటే 4 కిరాయిని మాట్లాడుకొని ఆ ఫోటోలు వీడియోలు తీసి మార్పింగ్ చేయటం పెట్టేయటం. మేము చెప్తున్నాం, ఇలా వరంగల్ జిల్లాకు మీరు 10 ఏళ్లలో చేయలేదు, ఈ 16 నెలల్లో మేము చేయగలిగినామని గర్వంగా చెప్పుకోగలుగుతాం. చర్చకు దిక్కడైనా సిద్ధమని చెప్పినాం.